సో ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మ్యాప్ ప్రీసెట్ అండ్ ఇమేజ్ ఎఫెక్ట్స్ రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి బీట్ మ్యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నేను ఇక్కడ లేయర్స్ అనేవి ఇచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం లిరిక్స్ ఇచ్చేసాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ లిరిక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రమే స్టార్టింగ్లో లిరిక్స్ ఇచ్చేసాను నేను. సో తర్వాత ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ 2 ఇమేజెస్, మరి ఇక్కడ 2 ఇమేజెస్, టోటల్గా 4 ఇమేజెస్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియాలో ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకుని ఫస్ట్ ఇమేజ్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని యాడ్ చేసిన తర్వాత నేను ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు యాడ్ చేసి ఇక్కడ మధ్య స్ప్లిట్ చేయండి. సో ఇలా కొంచెం సైజ్ చెప్పండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్రెస్ ఐకాన్, మళ్ళీ మీడియా, ఇంకొక ఇమేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ లిరిక్స్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రెస్ ఐకాన్, మీడియా, ఇంకో ఇమేజ్. ఇక్కడ నుంచి ఇంకా ఇలా అన్ని ఇమేజెస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ లిరిక్స్ లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి కాపీ లేయర్ అనేది దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇచ్చేసేయండి. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దాన్ని సేమ్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత టాప్ వస్తుంది. దీన్ని ఇక్కడ వరకు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్కి వెళ్ళి టెక్స్ట్లో టైప్ చేయండి. మిడిల్ పెట్టేసుకొని హ్యాండ్ రైటింగ్ మీరు ఇచ్చేసాను. 8th కార్డు నేను PDF ఫైల్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మెటీరియల్ అంతా వైట్ కలర్ ఇచ్చేసాను. నేను ఇక్కడ పెట్టేసుకోండి. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఏం చేస్తానంటే దీన్ని లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ స్టైల్ అని కింద చిన్న ఆటోమేటిక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఏ అంటే దాన్ని మాత్రం డిసైడ్ చేసి పేస్ట్ చేసేసాను. మళ్ళీ దీన్ని చేసాను. క్లిక్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆటోమేటిక్ పేస్ట్ కింద 4 లిరిక్స్. సో ఇలా మనకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఇక్కడ స్టార్టింగ్లో చూడండి, మనకు ఫస్ట్ లిరిక్ కింద ఉంది, తర్వాత దాని పైన ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టేసేయాలి. సో ఇక్కడ ఈ లైన్ 1 ఉంది కదా, దీన్ని పైకి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఈ డాట్ దీన్ని Don't stop dancing. Downloading. Dancing. Downloading. ఇక్కడ దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను. దీన్ని కూడా నార్త్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ దాంట్లోకి వచ్చేసాను. ఎఫెక్ట్ దాంట్లో మనకి ఇక్కడ 2 ఇమేజెస్కి ఎఫెక్ట్ ఇస్తాం కదా. సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మ్యాప్ ప్రీసెట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి లాంగ్ లెంత్, ఒక షార్ట్ లెంత్. సో ఫస్ట్ లాంగ్ లెంత్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి, అన్ని లాంగ్ లెంత్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ మీద క్లిక్ చేసి
పేస్ట్ స్టైల్లో ఇక్కడ ఈ ఆప్షన్ డిసైడ్ చేయండి, పెయింట్ ఆప్షన్. తర్వాత పేస్ట్ పెట్టేసి ఇప్పుడు అన్నిటికీ ఎఫెక్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఉందా దీన్ని కూడా కాపీ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ని కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మిగిలిన ఉన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి అంటే షార్ట్ లెంత్ ఇమేజెస్. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకోండి. వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అది ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ ఫైల్లో ఆప్షన్ క్లిక్ చేసి పెయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేస్ట్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం.